So I'm aware that Chiranjeevi Garu has never done this before. He has never presented a film. so he was so loving and he showed so much love and warmth to me that I have only gratitude and respect. And he's by agreeing to present the film, sir, you have really honored us and the entire team. Thank you so much. Thank you so much, sir. Can I welcome you on stage, sir? ఏమండి మనం చాలా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఇట్స్ గుడ్ ఎనర్జీ. ప్లీజ్ కీప్ డూయింగ్ దట్ ఆఫెన్. చిరంజీవి గారు మైక్ సార్. ఆల్ లైట్స్ ఆన్ ప్లీజ్. ఓకే లవ్లీ. అందరికీ నమస్కారం. చిరకాల మిత్రులు, దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ చెప్పాలంటే మన సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప ఎసెట్, మన ట్రెజర్ అమీర్ ఖాన్. అలాంటి అమీర్ ఖాన్ ఒకరోజు ఫోన్ చేసి ఒక జూమ్ కాల్లో నేను లాల్ సింగ్ చెడ్డా చేస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు అన్నారు. దాన్ని సమర్పించాలి, మీరు ప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆయన చాలా అప్పీలింగ్గా, చాలా రిక్వెస్ట్గా చేస్తుంటే ఐ ఫెల్ట్ సో ఎంబారస్డ్ టు ఫేస్ ఇట్. ఐ సెడ్ ప్లీజ్, ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు, మీరు చేయాలి, ఇట్స్ మై ప్రివిలేజ్, ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్, డోంట్ రిక్వెస్ట్ సో మచ్. అమీర్జీ ప్లీజ్, ఐ ఫీల్ ఇట్స్, ఐఎమ్ ఆనర్డ్ దట్ వే. సో డెఫినెట్ చేస్తాను అన్నాను. అయితే ఇక్కడ లాల్ సింగ్ చెడ్డా ఈ స్టోరీకి నాకు 2019 నుంచి కూడా నాకు ఇది ఆయన చెప్తూ వచ్చారు. ఇద్దరం అనుకోకుండా 2019 మే ఆ ప్రాంతంలో జపాన్ వెళ్ళాం విడివిడిగా. అనుకోకుండా క్యూటో ఎయిర్పోర్ట్లో మేము కలిసాం. అక్కడ ఒక 6 అవర్స్ మీద కలిసి ట్రాన్సిట్ ప్యాసింజర్స్గా ఉన్నప్పుడు ఆయన ఒక సందర్భంలో నేను ఇట్లాగా ఫారెస్ట్ గంప్ అనే సినిమాని రైట్స్ కొని చేయాలి, ఎందుకంటే అది 14 years బ్యాక్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దట్ మూవీ. ఇట్స్ మై ప్యాషన్ టు డూ దట్, టు పోర్ట్రే మై సెల్ఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అని అన్నప్పుడు సచ్ ఏ ఫెంటాస్టిక్ మూవీ, అది నాకు చాలా ఇష్టమైన మూవీ, అది ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ గ్రహించిన మూవీ. అండ్ ద గ్రేట్ యాక్టర్ లైక్ టామ్ హాంక్స్ పోర్ట్రే చేసిన క్యారెక్టర్ అది. అది చేయటం అంటే చాలా పెర్ఫెక్ట్గా మీరు సరిపోతుంది. కానీ ఆయన అంత ఛాలెంజింగ్ చేసి అది ఎంత ఒప్పిస్తారు మెప్పిస్తారు అన్న సందేహం లేదు, కానీ అది అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆయన ప్యాషన్ చూసిన తర్వాత అలా చేయడం చాలా బాగుంటుంది, రైట్స్ తీసుకున్నాను అని అంటే కనుక ప్లీజ్ గో హెడ్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ సూన్ అన్నాను. బట్ ఈ పాండమిక్ దాంట్లో అది అలా అలా 3.5 years ఇట్ టుక్ టు కంప్లీట్ ద మూవీ. నాకు అర్థం కలదు. No, how long it took to complete this movie? Sir, from the time that from the time that Atul wrote the script, it's now exactly, it's been 14 years in July. So now we are in July. 14 years we have completed, sir. From so the right start. Yes, sir. Okay. So you got rights just much before the start. Yes, sir. I think about it was about 2018 and 19. About 8 or 9 years it took us to get the rights. Okay, that's good. సో ఒక ఆర్టిస్ట్ ఎంత తపన పడతాడంటంలో అలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని తీసుకుని అండ్ ఆస్కార్ అవార్డ్స్ వచ్చేటువంటి అలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని అంత టామ్ హాంక్స్ లాంటి గొప్ప నటుడు చేసిన పాత్రని, మనకి టామ్ హాంక్స్ అంటే ఎవరో కాదు, మనకి అమీర్ ఖానే. ఎందుకంటే ప్రతి చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, తన ఆంగికం కానివ్వండి, గెటప్ కానివ్వండి, దాన్ని పాత్ర పోషించే విధానం కానివ్వండి, సినిమాకి చాలా తేడా ఉంటుంది మనం గమనిస్తూ పోతుంటే కనుక. అండ్ అంతమంది యూత్ఫుల్గా ఉన్నప్పుడు చాక్లెట్ బాయ్గా, లవర్ బాయ్గా ఉండేవాడు. ఆ తర్వాత మంగళ పాండ్యులు మీసాలు తుడవట్లేదు డిఫరెంట్గా ఉండేవాడు. తర్వాత మనం దంగల్ చూస్తే ఒకలా ఉంటుంది. అలాగే వాట్ ఇస్ ద ఫిలిం ఆఫ్ పీకే అసలు చాలా ఎంటైర్లీ డిఫరెంట్ అది. అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. లగాన్ ఒక పల్లెటూరు
ఒక రస్టిక్ పల్లెటూరు కుర్రవాడుగా అక్కడ ఇలా ఏ సినిమాకి ఆ సినిమా 3 Idiotsలో యంగ్ బాయ్ కాలేజ్ ఫ్రెషర్ లాగా తను ఇలాగ రకరకాలుగా తను ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంటాడు. ఇలా చూస్తుంటే ఇంత తపన ఇంత ఇది ఉన్న నటులు మనకి ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ అంత కేర్ తీసుకోవాలి, అంత మెటిక్యులస్, అంత ప్రిసైజ్గా క్యారెక్టర్ గురించి అంత వరి అయ్యే అంత తపన అంత తాపత్రయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ నేను ధైర్యంగా చెప్పాలి ఇండియాలో లేరనే చెప్పగలను. ద వన్ అండ్ ఓన్లీ అమీర్ ఖాన్ ఇస్ దేర్. థ్యాంక్ యూ అండి. సో ట్రైలర్ లాంచ్ చేద్దాం సార్. ఓకే షూర్. సో అలాంటి అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డా నేను ప్రజెంట్ చేయటం అనేది ఇదేదో అడిగారు ఆబ్లిగేషన్గా కాకుండా ఎంతో ఆనర్ తోటి ఎంతో ప్రేమతోటి నా ప్రియ మిత్రుడు కోసం నేను కూడా ఇందులో పార్ట్ అవుతున్నాను. నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెగాస్టార్ చిరంజీవి గారు సమర్పించు లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ లాంచ్. Nag Chaitanya, please join us on stage. And if I can can I request Che for you to launch the Telugu version of the Kahani song? My pleasure, sir. మనమే కదా కథలో మనం ఉన్నావా అని అంటే నాకు తెలిసి ముగ్గురికి బాగా వర్తిస్తుంది. బికాజ్ వీళ్ళే కథలు అండ్ వీళ్ళు చేసే కథలు కూడా మనందరం చూస్తున్నాము ఆన్ స్క్రీన్. హమ్ హే కహానీ యా కహానీ హే హమ్. ఎంత మంచి సాహిత్యం అసలు. నాగ చైతన్య గారు నిజంగా వీ లవ్ ద లిరిక్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. సో మీరు యాక్టింగ్ చేశారు కాబట్టి ఇంకా ఏమైనా ఇలాంటివి ఉన్నాయా? సార్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఫర్ ద తెలుగు ఆడియన్స్. Yes, yes. సినిమా నుంచి ఒక్క డైలాగ్ మీరు తెలుగులో చెప్పాలి. సరే నేను చెప్తాను, మీరు నన్ను యూ ఫాలో మీ సార్. I'll follow you. Okay, I'll follow you. Wait. Let them go. Proper focus. సో ట్రైలర్ నుంచి ఒక డైలాగు. అమ్మ చెప్పింది లైఫ్ పానీపూరి లాంటిది. ఎంత తిననా కడుపు నిండుతుంది కానీ మనసు నిండదు. Sir, I can try to do Telugu cinema. Yeah. వెరీ నైస్, చాలా మంచి. సో ఒక్కసారి పానీపూరి తిని ట్రై చేద్దాం ఇది. I'm just presenting. You are the hero of this film. Please take your seat. ఓకే, పానీపూరి తిని స్టార్ట్ చేద్దాం. Oh, wow. That is the surprise. And నాకు తెలిసి మీరు అందరూ పానీపూరి తిన్నారండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. Did you try? మన ప్రింట్ మీడియా వాళ్ళు, ప్రెస్ అండ్ వెబ్సైట్స్, సోషల్ మీడియా, టెలివిజన్ అందరూ కూడా ట్రై చేశారు ఇందాక. అండ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇందాక ప్లే చేసిందంతా కూడా ఇక్కడ ప్లే చేసేది యూట్యూబ్లో మటుకు లైవ్ టెలికాస్ట్ చేయకూడదు, ఛానల్స్ వరకు ఓకే. సో మీకు కావాలంటే అక్కడి నుంచి తీసుకొస్తారు.